మామా నమస్తే, నేను మీ శ్రీకాంత్. తెలుసు కదా మామ, విషయం ఏంటంటే ఈ రోజు అయితే మా పెద్ద ఇంటికి వచ్చినాం గొల్లపల్లి దగ్గర. ఇది మా బావుండి అయితే ఏం చెప్తుండంటే గొల్లపల్లి పోదాం దా, ఏమైనా తెచ్చుకుందాం అంటాడు. మరి చికెన్ తీసుకుంటాడా, మటన్ తీసుకుంటాడా, ఇంకేదన్నా పెద్ద తీసుకుంటాడా, ఏం తీసుకుంటాడో మనకేం తెలియదు. ఇక కూరగాయలు పట్టుకొస్తాడో కూడా మనకు తెలియదు. సో ఒకసారి పోదాం, మరి ఏం తీసుకుంటాడో. ఓకేనా మామ? అయ్యాల వీడియో అయితే మరి వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం చూడిగా నువ్వు ఏం చేస్తానో మొత్తం చూపెడతా మామా. ఇప్పుడైతే ఇక గొల్లపల్లి పోతున్నావు అని చెప్పినా కదా. మా బావ అయితే అటు ఇటు చూసి ఇక మంచిగా కూరగాయల కాడికి పోతాడు అనుకున్నా, కానీ కూరగాయలు కాదు మామ. మంచిగా 1000 రూపాయల కట మేకపోతు కూర తీసుకోండి మామ. ఇక దీన్ని ఫ్రై కొడదాం మామ. ఇక మనం ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు మాలు మసాలాని రెడీ పెట్టుకొని అయితే స్టవ్ అంటూ పెట్టుకొని కొంచెం ఇక తెల్ల నూనె పోసుకున్నా. ఫ్రెష్ ఉంది మామ మా ఇంట్లో నూనె, అక్కోళ్ళ ఇంట్లో, మా ఇల్లు కాదు మా అక్కోళ్ళ ఇంట్లో. ఇక నూనె పోసుకున్నాం మామ. ఇక మటన్ కదా కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి ఎక్క తక్కువ పోసుకున్నాం మామ. మీరు కూడా అట్నే పోసుకున్న తర్వాత మామ ఇల్లు వేసేటివి ఉంటాయి కదా, ఇక జీలకర్ర ఆవాలు మీకు తెలిసినాయి అవన్నీ వేసుకోవాలి మామ. ఇక అవి వేసుకొని ఎల్లిగడ్డ అయితే దంచిపెట్టింది మా అక్క. ఎల్లిగడ్డ అయిపోయింది మామ. ఎల్లిగడ్డ అయిపోయిన తర్వాత ఇక ఉంటాయి కదా, ఏంటిది చెక్క ముక్క తెలుసుగా, దాల్చిన చెక్క ముక్క అవన్నీ వేసుకోవాలి మామ. అవన్నీ వేసుకున్నాక లాస్ట్కు బగారా వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోవద్దు, లాస్ట్కి వేసుకోవాలి బగారాకు మామ. బగారాకు వేసుకున్నాక అయితే మనం అయితే కోసిన ఉల్లిగడ్డలు ఉంటాయి కదా మామ, ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకొని మామ ఒకసారి కలుపుదాం. ఇక మంచిగా ఆయిల్లా ఉల్లిగడ్డ మంచి కలర్ వచ్చేదాకా అంత లేపు కలుపుదాం. కలిపి మామ ఈ మటన్ మాత్రం వేరే లెవెల్ అనుదాం అనుకుంటున్నాం మామ. టేస్ట్ ఏముంటుందో తెలియదు. ఇక మా అక్కోళ్ళ ఇంటికాడ కదా, ఇక మాలు మసాలా అయితే అన్నీ మంచిగానే ఉంటాయి. చూద్దాం ఇక మామ. చూడు ఇక మన మటన్ అయితే తీసుకొచ్చుకున్నా అని చెప్పిన కదా, కిలో మటను 1000 రూపాయలు తీసుకున్నాడు. మేకపోతాట, మరి మేకపోత ఏమవుతుందో, ఇది మన పోత అవుతుందో తెలియదు. కానీ మామ మొత్తానికైతే కూర అయితే తీసుకొని మంచిగా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలి కదా మామ. మనం ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి మంచిగా ఉల్లిగడ్డలు పోయిన తర్వాత మామ మటన్ అయితే నేను ఆయిల్ వేసుకున్నా, కలపకుండా మంచిగా అట్లే వేసుకొని పెట్టిన మామ. కొంచెం వాటర్ ఊరనీకైతే మనకు దానికి సరిపడే అంత సాల్ట్ తీసుకున్నాం, ఉప్పు అయితే వేసుకున్నా మామ. ఈ ఉప్పు చూద్దాం ఇక ఏడు దాకా పోతుందో మామ. ఉప్పు తీసుకున్నాక కొంచెం క్యాప్ పెట్టిన, ఇక క్యాప్ పెట్టి అయితే బయటకు వచ్చిన మామ. ఒక 15 నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలని మామ. ఇప్పుడు మీకు చూపించింది అయితే ఇది మా అమ్మమ్మ వాళ్ళ విలేజు. ఇది నేను బయటకు వచ్చి మీకు చూపిద్దామని తీసిన. ఇక్కడ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మామ 2 సంవత్సరాలు ఇక్కడ నుంచే చదువుకున్నా మామ. పల్లెటూరు అంటే చాలా పల్లెటూరు, కానీ మస్తు ఉంటుంది విలేజ్ మాత్రం. పల్లెటూరు అంటే పల్లెటూరు లెక్కనే ఉంటుంది మామ, చాలా బాగుంటుంది మామ. మనమైతే ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయిపోయింది మామ. బయటకు వచ్చేసరికి 15 నిమిషాల తర్వాత ఒకసారి చూడు మామ, కూర మొత్తం మంచి ఉడికి తెల్లగా అయిపోయింది. ఇట్లా అయిపోయిన తర్వాత మామ డైరెక్ట్ ఏంటంటే మా అక్క అయితే పసుపు వేసింది మామ. పసుపు వేసినాక తెలుసుగా మీకు ఇంకో 2-3 పడతాయి అని. ఇక ఆ 2-3 ఏంటిది కూడా మీకు తెలుసు కానీ నేను చెప్తాను మామ. ఇక ఆ 2-3 ఏంటిది మామ, అల్లం మామ. అల్లం మనది మటన్ కాబట్టి ఎంత మంచిగా కూర వేసుకుంటే, అల్లం వేసుకుంటే అంత పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి మా అక్క అయితే అల్లం ఎక్కతక్కన వేసింది మామ. పసుపు అయితే వేసింది, పసుపు తర్వాత అల్లం వేసింది. అల్లం తర్వాత ఇప్పుడు వేయాలి మామ, మీకు తెలియదా? మా అక్క ఏం చేస్తుందో చూద్దాం ఇక మామ. మా అక్క అయితే మూత తీసింది, మళ్ళీ మూత పెట్టింది, మూత తీసింది ఆ గ్యాప్లో. ఇప్పుడైతే మనం మామ ఇది అల్లం పసుపు వేసుకున్నాం కదా, అల్లం పసుపు వేసుకున్నాక మంచిగా కారం తట్టిద్దాం మామ. ఇక కారం తట్టించినవా ఇక కొంచెం మసాలా వేసుకొని మామ వేరే లెవెల్ ఉంటుంది మామ. మటన్ మాత్రం వేరే ఉంటుంది మామ. మీరు మాత్రం నాకు లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీ సపోర్ట్ నాకు కావాలి మామ. మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్లు కొడితే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయరు మామ, లైక్ చేయరు. వీలైతే మీకు టైం ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టరు మామ. ఆ కామెంట్ వల్ల నాకు మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మామ. ఇప్పుడైతే కారపొడును మసాలా అయితే మాకేసింది. కొంచెం మంచిగా ముక్కలు కట్టేటట్టు అటు ఇటు మొత్తం అయితే దింపింది. ఇక కిలో కూర కదా మామ, అది అటు ఇటు మెసులుతలేదు, గంజ కదులుతుంది. ఇక మా అక్కనే అంటుతుంది మామ. కూర అయితే ఎట్లుంటుందో చూద్దాం. కూర అయితే మొత్తం మీద అయితే అటు ఇటు కలిపింది మామ. ఇప్పుడు కొంచెం మటన్ కాబట్టి ఉడకాలి కదా, మనం ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు మామ. మరి ఇది పోతన్నాడు కానీ మరి ఎన్ని నీళ్ళు పోతుందో చూద్దాం. మా అక్క అయితే కొన్నే పోసింది మామ. అట్లా లైట్గా ముక్క మంచిగా ఉతికిద్దాం మామ. మనం ఇలా ముక్కల్ని ఉడికిచ్చుడు కాదు, ఉతికిద్దాం. ఇక ముక్క అయితే ఉతికేదాకా మా అక్క అయితే కొన్ని నీళ్ళు పోసింది మామ. ఆ నీళ్ళు పోసుకొని మామ ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇక మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ ఒకసారి గరం మసాలా వేసుకొని దించుకుంటే మామ. ఇప్పుడైతే మామ మన కూర అయితే మొత్తం అయిపోయినట్టే. ఇగో ఇట్లా ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేసుకోర్రి, చూద్దాం. ఇక తినేటప్పుడు చెప్తా టేస్ట్. ఇప్పటి వరకు అయితే మామ కూర డైరెక్ట్ 15 నిమిషాలు ఉంచుకొని దించుడే ఇక మామ. చూసిరు కదా మన కూర అయితే దగ్గర పడ్డది, వచ్చింది, డైరెక్ట్ తినేకాడికి వచ్చింది మామ. మనదైతే కూర మొత్తం అయిపోయింది. ఇక మటన్ ఒక్కసారి తిని చూద్దాం ఇక ఎట్లుంటుందో చెప్తాను. ఇక
మామ మస్తున్నది. మా అక్క ఎట్లా తెలుసుగా మీకు. నెంబర్ 1 ఉన్నాయి, మీరు ఎప్పుడైనా ట్రై చేసుకోరు. వీడియోకి అయితే లైక్ చేయరు ఇక.